నమస్తే అండి. రీసెంట్‌గా ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం సిటీలో గూగుల్ వాళ్ళు డేటా సెంటర్ ఏర్పాటు కోసం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌తో ఎంఓయు మెమరాండమ్ ఆఫ్ అండర్‌టేకెన్ కుదుర్చుకున్న తర్వాత దాన్ని పెద్ద ఎత్తున పబ్లిసిటీ చేసి విశాఖపట్నం ఇంకా గ్లోబల్ సిటీగా తయారైపోతుంది. ఇక్కడ మెగా డేటా సెంటర్ వస్తుంది అని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. పార్టీ సపోర్టర్స్ కూడా చెప్తా ఉన్నారు. దీంట్లో ఉన్న పాయింట్స్, ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, దీనివల్ల వచ్చే లాభాలు నష్టాలు ఏంటి అనేది మనం కూడా ఒకసారి అనలైజ్ చేద్దాం. చాలామంది దీన్ని ఒక బిగ్ డెవలప్మెంట్గా చెప్తా ఉంటే చాలామంది దీన్ని అంటే నెగిటివ్ అంటే ఆపోజిట్ ప్రతిపక్షాలు కానీ, ఆపోజిట్ పార్టీస్ కానీ, ఇంకా వాళ్ళకి పార్టీకి ఆపోజిట్గా ఉండే వాళ్ళందరూ కూడాను నెగిటివ్గా చెప్పి చేస్తూ ఉన్నారు. పార్టీ పరంగా, రాజకీయాల పరంగా దాన్ని ఒక పక్కన పెడితే ఇది మనకి విశాఖపట్నంకి కానీ, ఆంధ్రప్రదేశ్కి కానీ, ఇండియాకి కానీ ఈ రకంగా ఎంతవరకు హెల్ప్ఫుల్ అవుతుంది అనేది ఒకసారి చూస్తే ఇందులో చూసుకుంటే గూగుల్ వాళ్ళకి చాలా ఏరియాలో చాలా అక్రాస్ ద వరల్డ్ చాలా డేటా సెంటర్స్ ఉన్నాయి. అలాగే గూగుల్ వాళ్ళతో పాటు ఆల్ టెక్ కంపెనీస్, బిగ్ గెయిన్స్ అందరూ కూడాను ఇప్పుడు డేటా సెంటర్స్ అనేది పెట్టుకుంటూ ఉన్నారు. అందులో ఇప్పుడు వచ్చిన ఆపర్చునిటీ విశాఖపట్నంలో ఇప్పుడున్న గవర్నమెంట్తో కానీ, ఇప్పుడున్న లీడర్షిప్తో కానీ ప్రజెంట్ వాళ్ళు డీల్ చేసిన దాంతో ఇక్కడికి ఒక డేటా సెంటర్ అయితే రావడం జరిగింది కదా. ఇప్పుడు దీంట్లో నెగిటివ్ పాయింట్స్ వీళ్ళందరూ డిస్కస్ చేసేది ఏంటంటే, డేటా సెంటర్ రావడం వల్ల చాలా రకంగా ఇక్కడ మనకి పవర్ షార్టేజ్ అయిపోతూ ఉంది. వాటర్ షార్టేజ్ అయిపోతూ ఉంటుంది. ఈ రకంగా న్యాచురల్గా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అంత కెపాసిటీ విశాఖపట్నం లేదు. దీనివల్ల చాలా డిజైనర్స్ ఎక్కువ ఉంటాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడాను ప్రజెంట్ సినారియోస్లో అందరికీ కావాల్సింది జాబ్స్ కావాలి. అందరికి కావాల్సింది టెక్నికల్ సైడ్ జాబ్స్ కావాలి, ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ సైడ్ జాబ్స్ కావాలి. ఈ క్రేజ్ ఎలాగ ఉన్నా సరే దీనివల్ల ఎంతవరకు డెవలప్మెంట్ మనకి ప్లస్ అవుతుంది, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఈ రకంగా మనకి యూస్ఫుల్ అవుతుంది అని చూసుకుందాం. ప్రతి దాంట్లో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. నెగిటివ్ పాయింట్స్ని మనం క్యాచ్ చేస్తూ కూర్చుంటే పాజిటివ్గా ఎప్పుడు ప్రోగ్రెస్ అవుతాం, ఎప్పుడు డెవలప్మెంట్లో ముందుకు వెళ్తాం. రిస్క్ తీసుకొని నెగిటివ్ పాయింట్స్ని కవర్ చేసుకుంటానే పాజిటివ్ పాయింట్స్తో ముందుకు వెళ్తూ ఉంటే కొంత టైంకి, కొన్ని జనరేషన్స్కి విశాఖపట్నం కూడా డెవలప్డ్ సిటీ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్టేట్ అవుతుంది. ఇండియా కూడా నెంబర్ 1 కంట్రీ ఇన్ ద వరల్డ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. ఇండియాలో మ్యాన్ పవర్ ఉంది, స్కిల్ ఉంది, రిసోర్సెస్ ఉన్నాయి, నేచురల్ సపోర్ట్ ఉంది, లాజిస్టిక్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వీటన్నిటి మనం ప్లస్ పాయింట్స్గా చూసుకొని వచ్చిన అవకాశాన్ని యూజ్ చేసుకొని ఫార్వర్డ్గా వెళ్తే మనం కూడా డెవలప్ అయ్యేదానికి తొందరగా అవకాశం ఉంది. ఇప్పుడు ఇది ఎలా ప్లస్ పాయింట్ అవుతుందంటే, ఇప్పుడు ఇది ఇక్కడ పెట్టే డేటా సెంటర్ అనేది ఏషియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్. టోటల్ ఏషియా కాంటినెంట్లో సంబంధించి బిగ్గెస్ట్ అనమాట. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా హబ్, ఈ బోత్ కాంబినేషన్లో డేటా సెంటర్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడైతే ఎంఓయూ అయింది. దీనికి నెక్స్ట్ ల్యాండ్ అలాట్మెంటు, ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ ఇదంతా జరిగేస్తే కల్లా 3 to 4 years టైం పడుతుంది. టార్గెట్ అయితే 2028 ఉంది, కానీ ఇది అప్ టు అప్రాక్సిమేట్ 2030 వరకు కూడా రావచ్చు. ఆ టైం వరకు క్లోజ్ అయినా చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. ఇదంతా లాస్ అయినా ఎట్ ఏ టైం వాళ్ళు చెప్పింది 1 gigawatt కెపాసిటీ, 1 లీటర్ ఒక వాటర్ కన్జ్యూమ్ అయిపోతుంది పర్ డే అని చెప్పేదానికి అంటున్నాం. ఈరోజు అంతా ఒకసారి జరిగిపోతే కాదు కదా. ఇదంతా స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిన తర్వాత ఇది అప్ టు 4 to 5 years టైం పీరియడ్లో ఇదంతా ఎస్టాబ్లిష్ అవుతుంది. కాబట్టి ఆ టైం కల్లా కావాల్సిన సోర్సెస్ అన్ని కూడాను మన వాళ్ళు అరేంజ్ చేసుకోవాలి. ఇన్ టర్మ్స్ ఆఫ్ పవర్ కానీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ వాటర్ కానీ, కావాల్సిన స్కిల్ కానీ, మ్యాన్ పవర్ కానీ, వాళ్ళకి కావాల్సిన లాజిస్టిక్స్ కానీ, రోడ్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ, నెక్స్ట్ ఎయిర్ కనెక్టివిటీ, వాటర్ కనెక్టివిటీ, ఏ రకంగా కావాలో ఆ రకంగా రిసోర్సెస్ అన్ని అరేంజ్ చేసుకోవాలి. మనకున్న బెస్ట్ పాయింట్స్ ఏంటంటే విశాఖపట్నం మనకి కోస్టల్ ఏరియా ఉంది, వెల్ కనెక్టెడ్ బై రోడ్, రైల్, ఎయిర్, వాటర్, మనకి ఎయిర్పోర్ట్ ఉంది, సీపోర్ట్ ఉంది, నేవీ సపోర్ట్ ఉంది, సేఫ్టీ, సెక్యూరిటీ, ఏ రకంగా చూసుకున్నా సరే ప్లస్ పాయింట్స్ చాలా ఉన్నాయి. అందులోకి వచ్చి స్కిల్డ్ మ్యాన్ పవర్. స్కిల్డ్ ఏ రకమైన స్కిల్ కావాలనుకున్నా ఫ్రమ్ బేసిక్ లెవెల్ టు హైలీ ప్రొఫెషనల్ లెవెల్స్, ఏ లెవెల్లో కావాల్సనుకున్నా ఆల్ టైప్స్ ఆఫ్ మ్యాన్ పవర్, స్కిల్డ్ మ్యాన్ పవర్, జెంట్స్, లేడీస్, ఆల్ కేటగిరీస్ అవైలబుల్గా ఉంటారు. 24/7 వర్క్ చేయాలనుకున్నా సరే ప్రాబ్లం లేదు. ఇన్ని రకాల ప్లస్ పాయింట్స్తో మనకి ప్లస్ అవుతుంది. కాబట్టి గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టేట్కి, సిటీకి, కంట్రీకి కూడా ప్లస్ పాయింట్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో 1 gigawatt
1 గిగావాట్ కెపాసిటీ ఆఫ్ డేటా సెంటర్ అని చెప్పి చెప్తా ఉన్నారు. సో దీంట్లో ఏఐ బేస్డ్ అని చెప్పాం కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రజెంట్ అంతా కూడాను సో టెక్నాలజీ బేస్డ్ మీద నడుస్తూ ఉంది. ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఐఓటీ అండ్ క్రిప్టో కరెన్సీ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కంప్యూటింగ్, నెక్స్ట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టెక్నాలజీస్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, సో ఇంకా డీప్ మైండ్. సో ఇలా రకరకాల టెక్నాలజీస్ అన్నీ వస్తూ ఉన్నాయి కాబట్టి ప్రజెంట్ అంతా కూడా నడిచేదంతా కూడా డేటా మీద నడుస్తూ ఉంటుంది. వీటన్నిటిని మేనేజ్ చేయడానికి కంపల్సరీగా డేటా సెంటర్స్ని కావాలన్నమాట. సో అందులో ఇప్పుడు వచ్చిన మనకు ఆపర్చునిటీ ఈ 1 గిగావాట్ డేటా సెంటర్ ఎస్టాబ్లిషింగ్ బై గూగుల్. సో దీంట్లో ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం డేటా సెంటర్స్లో, పాజిటివ్స్ నెగిటివ్స్ అని చూసుకుంటే మనం వరల్డ్తో కంపేర్ చేసుకోవాలి కదా. మనకి స్కిల్డ్ మ్యాన్ పవర్ ఉన్న, రిసోర్సెస్ ఉన్నా, సో దాన్ని ఎగ్జిక్యూట్ చేసి మనం ఎక్కడ ఉన్నాం డెవలప్మెంట్లో కంపేర్ చేసుకుంటే ఇదే డేటా సెంటర్స్ అనేది యూఎస్లో ప్రజెంట్ అప్ టు డేట్ ఏప్రిల్ వరకు మనం డేటా తీసుకున్నా సరే, లాస్ట్ ఫైనాన్స్ వరకు డేటా తీసుకున్నా సరే 5426 5426 డేటా సెంటర్స్ ఉన్నాయి యూఎస్లో. యూఎస్ పాపులేషన్ అంతా, ఇండియా పాపులేషన్ అంతా. సో ఈ రకంగా మనం కంపేర్ చేసుకొని వాళ్ళ టెక్నాలజీలో ఎక్కడ ఉన్నారు, మనం ఎక్కడ ఉన్నాం, సో వాళ్ళు ఈ రకంగా నెగిటివ్ పాయింట్స్ అన్ని పట్టుకొని కూర్చుంటే వాళ్ళు ఎంత అడ్వాన్స్గా ఉండేవారా, సో వాళ్ళకి ఎంత ఇన్కమ్ రెవెన్యూ జనరేట్ అయ్యి ఉండేదా. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం థింక్ చేసి ఈ రకంగా ముందుకెళ్తే మనకు అర్థం అవుతుంది సిచ్యువేషన్ పాయింట్ ఏంటని చెప్పేసి. సో వాళ్ళకి 5426 డేటా సెంటర్స్ ఉంటే అదే టైంకి ఇండియా దగ్గర ఉన్న డేటా సెంటర్ అనేది తెలుసా 268 అంటే మీరు పర్సంటేజ్లో చూసుకుంటే మనం ఎక్కడ ఉన్నామో అర్థమైపోతుంది. సో ఇవి కూడా చిన్నవి, స్మాల్ సైజ్, వెరీ స్మాల్ సైజ్, అంటే 10 మెగావాట్, 15 మెగావాట్, 200, 100 మెగావాట్ అంతేనమాట. సో ఇవన్నీ కలుపుకున్నా సరే ఇంతవరకు ఈ 268 డేటా సెంటర్స్కి ఉన్న కెపాసిటీ అంతా కూడా చూసుకుంటే అప్ టు డేట్ 1.3 గిగావాట్. కానీ ఇప్పుడు విశాఖపట్నంలో పెట్టిన డేటా సెంటర్ కెపాసిటీ ఓన్లీ వన్ డేటా సెంటర్ కెపాసిటీ 1 గిగావాట్. అంటే ఆల్మోస్ట్ ఇప్పటి వరకు ఉన్న 268 నెంబర్స్కి ఈక్వలెంట్గానే ఇప్పుడు మనం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తా ఉన్నాం. సో ఇది ఒక బిగ్ ప్లస్ పాయింట్ అవుతుంది. సో ఈ రకంగా కంపేర్ చేసుకున్నప్పుడు ఇప్పుడు దీంతో 1 గిగావాట్కి అయితే వస్తుంది. సో దీనికైతే ఎక్స్పెండిచర్ అవుతుంది. దీనికి ఎక్స్పెండిచర్ అంతా కూడా ఏపీ గవర్నమెంట్ పెడుతుందా, ఇండియన్ గవర్నమెంట్ పెడుతుందా? సో వీళ్ళెవరూ ఎంతగా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇదంతా $15 బిలియన్ కాస్ట్, $15 బిలియన్ యూఎస్ డాలర్ కాస్ట్. యూఎస్ డాలర్స్ 15 బిలియన్ అంటే 1 బిలియన్ ఈక్వల్ టు ఇప్పుడున్న ప్రజెంట్ కరెన్సీ కన్వర్షన్లో చూసుకుంటే 8,700 కోట్లు అవుతుంది. అంటే 15 బిలియన్ అంటే ఆల్మోస్ట్ 1,30,000 crores, 1,30,000 కోట్లు. అంటే ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వలెంట్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇయర్లీ బడ్జెట్. ఒక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇయర్లీ బడ్జెట్ అఫ్కోర్స్ 2 lakh వరకు ఉన్నా సరే దాంట్లో ఇంత పర్సెంటేజ్ ఆఫ్ మనీ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. సో అదే రకంగా ఇదంతా 5 years ఆఫ్ గ్యాప్లో, 4 years ఆఫ్ గ్యాప్లో పెడతా ఉన్నారు కాబట్టి యావరేజ్గా ఇయర్కి చూసుకొని సార్ 25,000 crores ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అవుతూ ఉంది. సో ఆ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న మ్యాన్ పవర్కి రకరకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ వస్తాయి. సో దాంతోపాటు డిఫరెంట్ డిపెండెంట్ సెక్టర్స్ ఉంటాయి. ఆ సెక్టార్లో పనిచేసే వాళ్ళంతా కూడా వాళ్ళకి ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ శాలరీస్లో కానీ, వేరే వేజెస్లో కానీ, ఇలా రకంగా అనమాట. సో ఆ రకంగా ఇన్కమ్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది, జనరేట్ అవుతూ ఉంటుంది. సో అదే సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. సో అది ఒక ప్లస్ పాయింట్ అవుతూ ఉంటుంది. ఈ రకంగా చూసుకుంటే ఇప్పుడు ఈ కంపారిజన్ అంతా అయిపోయింది. సో ప్లస్ పాయింట్స్ అన్ని డిస్కస్ చేసాం. సో దీంతోపాటు ఇప్పుడు వచ్చిన నెగిటివ్ పాయింట్స్ చూసిన తర్వాత మళ్ళీ ప్లస్ పాయింట్స్కి వెళ్దాం. నెగిటివ్ పాయింట్స్లో చెప్పేది ఏంటంటే 1 గిగావాట్ ఎనర్జీ అవసరం అవుతుంది. కరెక్టే, 1 గిగావాట్ ఎనర్జీ అవసరం అవుతుందని చెప్పేసి భయపడుతూ కూర్చుంటామా? దానికి కావాల్సిన రిసోర్సెస్, దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, దానికి కావాల్సిన రిమైనింగ్ బ్యాకప్ సపోర్ట్ ఏమేమి కావాలో అవన్నీ అరేంజ్ చేసుకోవాలి. బై ఇన్వైటింగ్ ప్రైవేట్ ఏజెన్సీస్, ప్రైవేట్ సెక్టర్స్ అండ్ కొలాబరేటింగ్ విత్ దట్ ఫారెన్ కంపెనీస్. సో వీళ్ళందరితో కొలాబరేట్ అయ్యి అందరితో సపోర్ట్ తీసుకున్న తర్వాత మనం వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, లాజిస్టిక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తే అది స్టెప్ బై స్టెప్ ఒకదానికొకటి ఇది అవుతూ ఉంటుంది. 1 గిగావాట్ ఆఫ్ ఎనర్జీ కావాలి, కరెక్టే. 1 గిగావాట్ ఎనర్జీ అనేది పైనుంచి ఏం రాదు కదా, మనమే డెవలప్ చేసుకోవాలి. ఆ డెవలప్ చేసుకోవడానికి ప్రజెంట్ గ్రిడ్ కనెక్టివిటీ ఎంత పాసిబిలిటీ ఉంది, ఎక్కడెక్కడి నుంచి గ్రిడ్ కనెక్టివిటీ మన వరకు వస్తూ ఉంది, నేషనల్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ దగ్గర నుంచి కానీ, లేదనుకుంటే పవర్ జనరేషన్ కంపెనీస్ ఎన్టీపీసీ కానీ, లేదనుకుంటే ఇక్కడ ఏపీ జెన్కో, టీపీ జెన్కో, అలాగే టీఎస్ జెన్కో, బోర్డు రకాల కంపెనీలు ఉన్నాయి కదా. ఈ గవర్నమెంట్ కంపెనీస్ అన్నీ కూడాను ఇంతవరకు పవర్ జనరేట్ చేయలేకపోతే నెక్స్ట్ యూఆర్ ఆల్మోస్ట్ వెల్కమ్ ద ప్రైవేట్ సెక్టర్. సో వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు పాసిబుల్ రిసోర్సెస్ చూసుకుంటారు. విండ్లో ఎంత జనరేట్ చేయగలం, సోలార్ పవర్ ప్లాంట్ ఎంత జనరేట్ చేయగలం,
న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పెట్టుకుంటే ఎంత పాసిబిలిటీ ఉంటుంది. అలాగే ఇక్కడ టైడల్ ఎనర్జీ, సో మనకి కోస్టల్ ఏరియా ఉంది కాబట్టి ఇక్కడ పెట్టుకుంటే ఎంత ఎనర్జీ జనరేట్ అవుతూ ఉంటుంది. సో మనకి కమింగ్ 5 yearsలో ఇక్కడ కావాల్సిన కమర్షియల్, కావాల్సిన హౌస్ హోల్డ్స్, కావాల్సిన ఇండస్ట్రీస్ అండ్ న్యూ డెవలప్మెంట్స్ కోసం ఎంతెంత అవసరం అవుతూ ఉంటుంది. వీళ్ళందరికీ కావాల్సిన రిసోర్సెస్ అన్ని ప్లానింగ్ చేసుకొని, ఆ ప్లానింగ్ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేసుకొని, స్టెప్ బై స్టెప్ ఒక ఇయర్లీకి ఎంతెంత పెరుగుతూ ఉంది అనేది ఎస్టిమేట్ చేసుకొని, ఈ ప్రొజెక్షన్స్తో ముందుగా స్టెప్ బై స్టెప్ డెవలప్ చేసుకుంటూ ఉంటే ఈ డెవలప్మెంట్లోనే చాలా రకాలైన జాబ్స్ క్రియేట్ అయిపోతూ ఉంటాయి. 1 gigawatt ఆఫ్ ఎనర్జీ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేయాలనుకుంటే తక్కువ అమౌంట్ ఏం అవ్వదు. సో ఇన్ని రకాల కంపెనీలు జనరేట్ అవుతాయి. ఆ జనరేట్ అయిన కంపెనీలు ఇన్ని వేల ఆపర్చునిటీస్, ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తాయి. సో వీళ్ళందరికీ ఒక రకమైన ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది. నాట్ ఓన్లీ ఏపీ, అక్రాస్ ద కంట్రీ అన్ని ప్లేసుల నుంచి రావచ్చు, ఇక్కడ ఉద్యోగం చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు. ఆ ఉద్యోగం చేసే వాళ్ళు ఎక్స్పెండిచర్ అంతా ఇక్కడే పెడతారు. సో వాళ్ళకి కావాల్సిన రెంట్లు, కావాల్సిన గ్రాసరీస్ ఇవన్నీ కూడా ఇక్కడే ఎక్స్పెండిచర్ చేస్తారు కాబట్టి ఆ రకంగా కూడా రెవెన్యూ జనరేట్ అవుతూ ఉంటాం. సో అదొక పాయింట్. అయితే నెక్స్ట్ వాటర్ షార్టేజ్ అవుతుంది. సో పర్ డే 2.7 gallon to 4 gallon ఆఫ్ వాటర్ అవసరం అవుతుంది అని చెప్తున్నారు అన్నమాట. డేటా సెంటర్కి వాటర్ ఎందుకు అవసరం అవుతుందని చెప్పేసి మన అందరికి డౌట్ రావచ్చు. సో డేటా సెంటర్లో పవర్ ఎలా కన్జ్యూమ్ అవుతుందో, డేటా సెంటర్లో ఏముంటుంది నార్మల్గా అయితే ఏముంటాయి, సో రౌటర్స్, స్విచెస్, సర్వర్స్, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ ఇవే ఉంటాయి కదా. సో ఇవి ఉన్నప్పుడు వాటికి పవర్ రన్ చేయడానికి పవర్ కావాలి. ఇవి అయిన తర్వాత అవి రన్ అవుతున్నప్పుడు అంతా కూడాను కంప్లీట్ హీట్ జనరేట్ అవుతూ ఉంటుంది కదా. ఆ హీట్ని అంతటిని కూల్ చేయడానికి ఏసీస్తో ఇదంతా చేయడానికి పాసిబిలిటీ అవుతుంది అనమాట. సో దానికోసం అంటే చిల్లర్ ప్లాంట్స్ అని, దాంతోపాటు డిఫరెంట్ ఎయిర్ కండిషన్ ప్లాంట్స్ అని చెప్పేసి ఇవన్నీ చేస్తారు. వాటికి ఈ వాటర్ని పంపింగ్ చేసి దాంతో సర్క్యులేట్ చేసి దాంతో ఇదంతా కూడా హీటింగ్ అయిందంతా కూడా డౌన్ చేసి సఫిషియెంట్ లెవెల్లో దాన్ని మెయింటైన్ చేయాలి. లెస్ దాన్ 20, లెస్ దాన్ 25 ఆ రేంజ్ కానీ తక్కువ ఉంటేనే ఎఫిషియెంట్గా డేటా సెంటర్స్ వర్క్ చేస్తాయి. సో అక్కడ మనకి విశాఖపట్నం కొన్న టెంపరేచరు, అక్కడ అట్మాస్ఫియరిక్ కండిషన్స్తో చూసుకున్నప్పుడు ఇదంతా కూడాను కూల్ చేసి ఆ లెవెల్ ఆఫ్ అట్మాస్ఫియర్ టెంపరేచర్కి ఈ వాటర్ అంతా కూడా యూజ్ అవుతుంది, కన్జ్యూమ్ అవుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు రిసోర్సెస్ అయితే ఉన్నాయి, కానీ ఇప్పుడు ఉన్న విశాఖపట్నంలో ఉన్న పీపుల్కి వాటర్ రిసోర్సెస్ అని ప్రొవైడ్ చేయలేకపోతున్నారు వీళ్ళందరూ కూడా. రిసోర్స్ ఉన్నా సరే అక్కడి నుంచి ఎండ కన్జ్యూమ్ వరకు రావట్లేదు. సో ఇంటింటికి ట్యాప్స్ లేవు. సో మున్సిపాలిటీ వాటర్ వచ్చినా సరే అది కంబైన్డ్గా వచ్చిన బ్లాక్స్ ఉన్నవి, చాలా రకాల బ్లాక్స్ ఉన్నాయి. ఇందిరమ్మ గృహాలని, ఇంకా గవర్నమెంట్ సముదాయాల నుంచి ఉన్నాయి. వాళ్ళకైతే పాపం వాటరే ఉండదు. వాడు ఎప్పుడు మార్నింగ్ ఒక టైం వేస్తారు, ఒక 1 hour. సో అప్పుడు వేసుకున్నప్పుడు వీళ్ళందరూ డ్రమ్స్లో పట్టేసి అదే వాడుకుంటూ ఉంటారు. సో మళ్ళీ ఈవినింగ్ వేస్తే వేస్తారు, లేదనుకుంటే లేదు. సమ్మర్లో అయితే ఇంకా దారుణ వాళ్ళ పరిస్థితి. ఈ రకమైన వాటర్ క్రైసిస్ అయితే ఉంది. సో దీన్ని వాటర్ లేక కాదు, వాటర్ షార్టేజ్ అయ్యి కాదు, వాటర్ ఉంది కానీ వాళ్ళకి పంపింగ్ చేసుకునే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ లేక సో ఇక్కడ వాళ్ళకి పంపింగ్ చేయలేకపోతున్నారు. సో ఆ రకమైన నదులు, సరస్సులు, నెక్స్ట్ చెరువులు వీటి దగ్గర నుంచి మంచి వాటర్ ఏం కాకుండాను మనకున్న ఒక బిగ్ అడ్వాంటేజ్ ఏంటంటే సముద్రం. ఈ సముద్రం దగ్గర నుంచి వాటర్ మనం పంపింగ్ చేసుకొని ఆ వాటర్నే మనం డేటా సెంటర్లో కావాల్సిన కూలింగ్ సిస్టమ్ కోసం యూటిలైజ్ చేసుకుంటే మనకి జనరల్ న్యాచురల్ రిసోర్సెస్ ఉపయోగించాల్సిన అవసరమే ఉండదు. సో దానివల్ల వాటర్ షార్టేజ్ కానీ ఎన్ని లీటర్స్ కావాలనుకుని ఎన్ని లీటర్స్ వాడుకోవచ్చు. సో కాకపోతే సీ వాటర్ అనేది ఎంతవరకు మనకి ఎకనామికల్లీ ఫీజిబుల్గా ఉంటుంది, సో దాన్ని ఎంతవరకు పంపింగ్ చేయడానికి ఇది ఉంటుందని చెప్పేసి ఒకసారి అది సర్వే చేసుకొని దాని ప్రకారం ఎక్కడి నుంచి రూట్ మ్యాప్ చూసుకొని అంతా చేసుకున్న తర్వాత పెద్ద ప్రాబ్లమే కాదు. ఎక్కడి నుంచో కిలోమీటర్ దగ్గర నుంచి వాటర్ ఎత్తుకొచ్చేదానికన్నా పక్కన సీ వాటర్ తీసుకొని పంపింగ్ చేసుకోవడం చాలా ఈజీ. దీంట్లో ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనకి ఇమీడియట్గా బీచ్లో ఉన్న వాటర్ ఎత్తుకొచ్చి తీసుకొస్తే చాలా ఇదంతా ఉంటుంది. దానికి ఒక సింపుల్ సొల్యూషన్ ఏంటంటే ఇది చాలా కంట్రీస్లో ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు, సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉంది. సో మేబీ ప్లస్ ఆర్ మైనస్లో కాస్ట్లో వేరియేషన్ ఉండొచ్చు కానీ ఎఫిషియెంట్ మెథడ్. సో డీప్ సీలోకి వెళ్తే అక్కడ సముద్రం దగ్గర నుంచి ఇంకా డీప్ సీలోకి మధ్యలోకి కొంత దూరం వెళ్ళి అక్కడ నుంచి 700 to 800 meters లోపలికి డెప్త్కి వెళ్తే అక్కడ వాటర్ అనేది చాలా ప్యూర్గా ఉంటుంది. 8 degrees centigrade కన్నా తక్కువ ఉంటుంది టెంపరేచర్. అంటే మన మామూలు బయట దొరికే వాటర్ ఏంటంటే కొంచెం మన బయట అవుట్ సైడ్ ఉన్న టెంపరేచర్ 30-35 ఆ రేంజ్లో ఉన్నప్పుడు వచ్చే వాటర్ టెంపరేచర్ వేరు. ఆ డీప్ సీలో ఉన్న టెంపరేచరు మినిమం లెస్ దాన్ 8 degrees centigrade కన్నా తక్కువ ఉంటుంది అన్నమాట. డైరెక్ట్గా ఆ వాటర్ని అక్కడి నుంచి పంపింగ్ చేసుకుని ఇక్కడ కూలింగ్ సిస్టమ్ కోసం వాడుకోవచ్చు. అడిషనల్గా చిల్లర్ ప్లాంట్స్ పెట్టి, వాటర్ కండిషన్ ప్లాంట్స్ పెట్టి, కూలింగ్ టవర్స్ పెట్టి ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. ఆ రకంగా మనకి వాటర్ సేవ్ అవుతుంది, వాటర్ కన్జంప్షన్ సేవ్ అవుతుంది, అండ్ పవర్ కన్జంప్షన్ కూడా సేవ్ అవుతుంది. వాళ్ళకి ఎకనామికల్ కూడా యూజ్ అవుతుంది. ఇనీషియల్గా దీనికి పెట్టే ఇన్వెస్ట్మెంట్ కాస్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ అంతా చాలా ఎక్కువ ఉంటుంది. అయినా సరే ఇది లాంగ్ టర్మ్ ప్లానింగ్లో చూసుకుంటే చాలా బెనిఫిట్ అవుతుంది అన్నమాట.
సో ఆ రకంగా వాటర్ కూడా ఇబ్బంది లేదు. సో ఈ వాటర్ని అక్కడి నుంచి పంపింగ్ చేసి తీసుకొచ్చి డేటా సెంటర్లో మెయింటైన్ చేయడానికి, సో అక్కడి నుంచి దీనికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ప్రొవైడ్ చేయడానికి, సో లాంగ్ టర్మ్ దీనికి కంటిన్యూ చేయడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ అవసరం అవుతారు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిల్డ్ పీపుల్ అవసరం అవుతారు. మెరైన్ కండిషన్ దగ్గర నుంచి న్యాచురల్గా ఉండే కండిషన్స్ వరకు దాన్ని మేనేజ్ చేయడానికి వెరీ 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 స్కిల్డ్ పీపుల్కి అవసరం అవుతారు అన్నమాట. వీళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ ఇక్కడే క్రియేట్ అవుతుంది. వీళ్ళందరూ ఇక్కడే స్టే చేస్తారు. వీళ్ళందరూ ఇక్కడే తిరిగి ఎక్స్పెండిచర్ అంతా ఇక్కడే రిటర్న్ చేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి, ఇండియన్ గవర్నమెంట్కి సర్క్యులర్ అవుతూ ఉంటుంది ఎకానమీ అనేది అంతా కూడా. సో దాన్ని మనం ఒక ఉన్న నెగిటివ్ని కూడా పాజిటివ్గా మార్చుకొని ఇయర్ ఆన్ ఇయర్ ప్లాన్ చేసుకొని ముందుకెళ్తూ ఉంటే సో ఇవన్నీ మనకి యూజ్ఫుల్ అవుతూ ఉంటాం. సో అయితే ఇప్పుడు ఇంకో దీంట్లో మన మేజర్ పాయింట్ ఎలా ప్లస్ పాయింట్ అయిందంటే, ఇప్పుడు డేటా సెంటర్స్ యూఎస్లో ఉన్నాయి. సో 4626 అని 5426 అని చెప్పాం కదా. సో దాంట్లో దీంట్లో 1 గిగావాట్ ఆఫ్ డేటా సెంటర్ ఇండియానా అనేది అక్కడ ఒక స్టేట్ ప్రావిన్స్ ఉంటే ఆ ప్లేస్లో పెడదాం అనుకుంటే అక్కడ ఉన్న లోకల్ పీపుల్ సో ఇప్పటికే పవర్ కన్జంప్షన్ ఇవన్నీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి అక్కడ వాళ్ళు ఎజిటేషన్ చేస్తూ ఉంటే సో ఇమీడియట్గా వీళ్ళు కూడా ఎంగేజ్ అవుతూ ఉన్నారు కాబట్టి గూగుల్తో వాళ్ళతో. సో చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు నుంచి కూడాను టెక్నాలజీ బేస్డ్గా కొంచెం అదర్ స్టేట్స్లో కానీ ఇండియాలో అయినా లేకపోతే అక్రాస్ ద వరల్డ్ అయినా సరే ఆయనకు గుర్తింపు ఉంది. సో మేము డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టేట్స్లో వర్క్ చేసాం, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్తో మాట్లాడుతూ ఉంటాం, డిఫరెంట్ కంట్రీస్ ఆఫ్ పీపుల్తో మీట్ అవుతున్నప్పుడు కూడా వాళ్ళు కూడా చెప్తారు. సో బేసికలీ వాళ్ళు అడుగుతూ ఉంటారు కదా, వేర్ ఆర్ యూ ఫ్రమ్ అని చెప్పేసి. సో ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, ఐఎమ్ ఫ్రమ్ విశాఖపట్నం అని చెప్తేప్పుడు సో దే ఇమీడియట్లీ రిమెంబర్ దట్ నేమ్ చంద్రబాబు నాయుడు. ఇప్పుడు మనం పార్టీ పరంగా, కులాల పరంగా, లేకపోతే ప్రాంతాల పరంగా ఎన్ని రకాలుగా మనం ఎక్కడ కొట్లాడుకున్నా సరే ఒక పర్సన్ నేమ్ అనేది అవుట్ సైడ్లో స్ప్రెడ్ అయి ఉంది. సో మనం ఏ రకమైన పార్టీకి మనం సపోర్ట్ చేసినా ఏం చేసినా సరే ఈ పర్సన్ ఒక బ్రాండ్ వాల్యూ అనేది ఉంది కాబట్టి ఆ బ్రాండ్ వాల్యూ వీళ్ళు ఎంగేజ్ అవుతున్నారు కాబట్టి వాళ్ళకి ఒక రకమైన భరోసా, నమ్మకం, కాన్ఫిడెంట్. ఓకే, సో దిస్ పర్సన్ ఈజ్ ప్రోగ్రెసింగ్ టువార్డ్స్ టు టెక్నాలజీ, సో డెవలప్మెంట్ అనే దాన్ని చూసుకొని వాళ్ళు కూడా ఓకే, సో ఇక్కడికి వెళ్తే మన ఇన్వెస్ట్మెంట్కి ఎటువంటి రిస్క్ ఉండదు, లాంగ్ టర్మ్లో మనకు బెనిఫిట్ అవుతుంది. సో మన సైడ్ నుంచి విశాఖపట్నం రావడం వల్ల మనకెంత బెనిఫిట్ అవుతుంది మనం ఆలోచించుకుంటాము. కంపెనీస్ అంతకి 2 times 3 times ఎక్కువ ఆలోచిస్తాయి. మనం అక్కడికి వెళ్ళి ₹1 పెడితే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పటికి వస్తుంది, ఏ టైంలో మనం ప్రాఫిట్ గెయిన్ చేయగలుగుతాం, ఇప్పటికి మనం బ్రేక్ ఈవెన్ రీచ్ అవుతాం. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని ఆయన చేసిన తర్వాతే ఇప్పుడు అక్కడ చంద్రబాబు నాయుడు ఉన్నా, ఇంకా వేరే నాయకుడు ఉన్నా, లేకపోతే ఇంకెవరో లీడర్షిప్ ఉన్నా సరే వాళ్ళు ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని వాళ్ళకి అవన్నీ పాసిబుల్గా ఉన్నాయి అనుకుంటేనే వస్తారు. సో వచ్చే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో ఇది మ్యూచువల్ బెనిఫిట్ ఉంటేనే వాళ్ళు అయినా వస్తారు, మనమైనా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు వీళ్ళు చెప్పుకునేది ఏంటంటే ఇక్కడ ప్రజాస్వామ్యంలోనే గవర్నమెంట్స్ మారుతూ ఉంటాయి, ఇదంతా కూడా పీపుల్ డెసిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఎవరికి వాళ్ళు ఇంకా ఇది ప్రమోట్ చేసుకోవాలి. సో దాంట్లో వాళ్ళ రాజకీయాలు వాళ్ళకి వదిలేద్దాం. ఇవి అయితే బెనిఫిట్స్, ఇవైతే ఇక్కడ ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ అని డిస్కస్ చేశాం కదా. అక్కడ ఉన్న మనకి నెగిటివ్స్ని కూడా పాజిటివ్గా మార్చుకొని దానివల్ల ఎన్ని లక్షల ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి, దానివల్ల ఎంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది అనేది ఇంకా ఫ్యూచర్ మీద డిపెండ్ అవుతూ ఉంటుంది. సో దీనికి ఇక్కడ ఉన్న లోకల్ గవర్నమెంట్స్, దీనికి లోకల్ ఉన్న పీపుల్, సో వీళ్ళందరూ సపోర్ట్ చేసి కోఆర్డినేట్ చేసి ఇక్కడ నుంచి అక్కడ మనం స్టెప్ బై స్టెప్ బ్రిక్ బై బ్రిక్ కట్టుకుంటూ ముందుకెళ్తే దీనికి అనుబంధంగా గూగుల్ పేరు చెప్పి చాలా రకాలు డిపెండెంట్ కంపెనీస్ చాలా ఉంటాయి. సో వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతారు. సో వాళ్ళందరికీ వచ్చిన తర్వాత దాంట్లో కూడా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన సర్వీసెస్ అనేవి కూడాను అక్రాస్ ద వరల్డ్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది. ఆ రకంగా విశాఖ అనేది వరల్డ్ వైడ్ సిటీ అవుతుంది. సో దీనికి అనుబంధంగా ఉంటే ఇంకా రిమైనింగ్ కంపెనీస్ ఉన్నాయి కదా, ఇండియన్ గేమ్స్ లైక్ ఇన్ఫోసిస్ కానీ, టీసీఎస్ కానీ, హెచ్సిఎల్ కానీ, ఇవన్నీ కూడా వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఇంకా ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళకి ఇంకా కావాల్సిన రిసోర్సెస్ అన్నీ కూడా అరేంజ్మెంట్ చేసుకొని ఇంకా వాళ్ళు ఇంకా డెవలప్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట. సో ఒక బిగ్ స్టెప్ అయితే పడింది. సో దీనికి అందరూ కోఆపరేట్ చేసుకొని దీని పాజిటివ్ థింకింగ్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ పొలిటికల్ నాన్సెన్స్, న్యూసెన్స్ అవన్నీ పక్కన పెట్టేసి ఈ పాజిటివ్ స్టెప్ని ముందుకి ఫార్వర్డ్కి తీసుకెళ్తే మేబీ గవర్నమెంట్స్ మారచ్చు, ఉండిపోవచ్చు, వెళ్ళిపోవచ్చు, వాళ్ళందరినీ వదిలేయండి. సో దీన్ని మనమే ఒక యాజ్ ఎ పీపుల్గా పర్సన్గా తీసుకుని వెళ్తే సో మన కమింగ్ నెక్స్ట్ జనరేషన్స్కి, సో మన పిల్లకాయలు కావచ్చు, లేదనుకుంటే ప్రజెంట్ నడుస్తున్న చదువుకున్న పిల్లకాయలు అవుతున్న నడవచ్చు, వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ నడుస్తూ ఉంటాయి. ఒకసారి సిస్టమ్ ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అది గో త్రూ అయిపోతూ ఉంటుంది. సో ఈ రకంగా ఇది ఉంది కాబట్టి సిచ్యువేషన్. సో పాజిటివ్ నెగిటివ్స్ పార్టీ పరంగా కాకుండా, ప్రాంతాల పరంగా కాకుండా, కులాల పరంగా కాకుండా డెవలప్మెంట్ పరంగా వరల్డ్లో మనం ఎక్కడ ఉన్నాం, సో ఇప్పుడు మనం నడుస్తున్న టెక్నాలజీస్ ఏంటి, సో మనం ఎంతవరకు దీనికి గ్రో చేయగలుగుతాం, మన పిల్లలకి ఏం కావాలనుకుంటున్నాం, సో ఇప్పుడు వస్తున్న దానికి మనం ఎలా యూటిలైజ్ చేసుకుందాం అనుకుంటున్నాం, ఈ రకంగా థింక్ చేసి దాన్ని ప్రోగ్రెసివ్గా ముందుకు తీసుకెళ్తే బెటర్ అని చెప్పేసి అనేది నా ఒపీనియన్. సో మీరు కూడా మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. జెన్యూన్గా
జెన్యున్గా కమెంట్ చేయండి. సో ఇంకేమైనా అనాలిసిస్ కావాలనుకుంటే మీరు కూడా కమెంట్ చేసి వేరే వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయండి, షేర్ చేయండి. సో ఇంకా ఇప్పుడిప్పుడే ఈ ఛానల్ అన్నీ నేను స్టార్ట్ చేశాను కాబట్టి ఇంకొంచెం మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తే ఈ కొంచెం ఛానల్కి రీచ్ పెరుగుతుంది. సో అది కొంచెం హెల్ప్ అవుతుంది అనేది నా ఒపీనియన్. సో ఇండియాలో ఇందాక మీకు చెప్పాను కదా, సో డేటా సెంటర్స్ ఉన్నాయని చెప్పేసి. సో ఫస్ట్ టైం ఇప్పుడు ఈ విశాఖకు వస్తుంది కాబట్టి ఇంతవరకు మన దగ్గర ఉన్న 268 నెంబర్స్లోని ఫస్ట్ ముంబై ఉంటే ముంబైలో 41% ఉన్నాయి, చెన్నైలో 23% ఉన్నాయి, ఎన్సీఆర్లో అంటే ఢిల్లీలో 14% ఉన్నాయి, తర్వాత బెంగళూరు, తెలంగాణ ఉన్న హైదరాబాదు, చెన్నై. సో వీటిలో చాలా మిగతా 21% అంతే ఉన్నాయి ఇక్కడ. సో అంతకన్నా ఇంకేం లేదు. పర్సంటేజ్ చెప్పుకోవడం చెప్తే డేటా సెంటర్స్ ఏమి లేవు కాబట్టి మనకి ఆంధ్రాకి కూడా ఆపర్చునిటీ వచ్చింది. సో మనం దీన్ని ఒక బిగ్ ఆపర్చునిటీగా పెట్టుకొని సో రిమైనింగ్ వాళ్ళు వచ్చే వాళ్ళందరూ కూడా ఎంకరేజ్మెంట్ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ప్రజెంట్ నేను ఇక్కడ కర్ణాటకలో వర్క్ చేస్తూ ఉన్నాను. సో ఇక్కడ పీపుల్ కర్ణాటక అనేది మనం సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి చెప్తూ ఉంటారు అనమాట. అంటే సిలికాన్ వ్యాలీ ఆఫ్ అమెరికాలో ఉంటే దీన్ని ఇక్కడ చెప్తారు, నిజమే. సో ఆ రోజున అక్కడ ఉన్న గవర్నమెంట్స్ కానీ ఇక్కడ ఉన్న పీపుల్ కానీ ఆ రకంగా సపోర్ట్ చేయబట్టి ఈరోజు అది సిలికాన్ వ్యాలీగా అయింది. సో ఇక్కడ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ అనమాట. సో చాలా రకమైన సాఫ్ట్వేర్ కంపెనీస్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, డిఫెన్స్ కంపెనీస్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అన్నీ చాలా ఉన్నాయి. సో వీళ్ళకి అదే చాలా బిగ్ ఇన్కమ్ రిసోర్స్ అన్నమాట వీళ్ళకి అందరికి కూడా కర్ణాటకలో బెంగళూరు అనేది. సో ఇదేదైనా సరే ఇప్పుడు ఇక్కడ ఏమవుతామందంటే ఇక్కడ ఉన్న లోకల్ పీపుల్ మా జాబ్స్ అన్ని వేరే వాళ్ళు తీసేసుకుంటున్నారు, వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ ఆక్యుపై చేసుకుంటున్నారు, మాకు ఆపర్చునిటీస్ లేవు అని చెప్పేసి ఈ డిఫరెంట్గా కన్నడ మీరు మాట్లాడండి, కన్నడలో అయితేనే చేయండి, లేదనుకుంటే లేదు, అన్ని రకాల లెవెల్స్లో కూడా కన్నడ పీపుల్ని ఎంట్రీ చేయండి అని చెప్తాం అనమాట. సో జాబ్ తెచ్చుకోవడం, జాబ్ ఇచ్చేది అనేది అంతా కూడా ఏంటంటే కంపెనీస్ అనేది స్కిల్ బేస్డ్ మీద ఉంటాయి. సో నువ్వు మా ప్రాంతం వాడమని చెప్పేసి నీకు జాబ్ ఇవ్వడం, లేదనుకుంటే నీకు ఆ స్కిల్ లేకపోతే జాబ్ ఇచ్చి కూర్చోబెట్టడం అలాగే ఉంటుంది అన్నమాట. చేయడం సరే ఈ రకమైన నాన్సెన్స్ అంతా కూడా బయట పెట్టేసి ఎవరైతే ఏముంది ఈరోజు నాకు ఇక్కడ మంచి ఆపర్చునిటీ ఉందనుకుంటే నేను బెంగళూరు వచ్చాను, లేదు వేరే రకంగా వేరే ఇంకెక్కడ ఉందనుకుంటే అక్కడికి వెళ్తాను, నెక్స్ట్ నాకు విశాఖపట్నంలో మంచి ఆపర్చునిటీ వస్తే అక్కడికే రావచ్చు బ్యాక్. సో ఈ రకమైన ఈ ప్రాంతాలు, కులాలు, మతాలు, లేదంటే పొలిటిక్స్ ఇక్కడ ఉన్నవి చేసుకుంటే అవన్నీ వాళ్ళు గేమ్స్ ప్లే చేసినా సరే ఆ ట్రాప్లోకి వెళ్ళకుండాను. సో మనంతా కూడా ఒక ఇండియన్ కమ్యూనిటీ, సో 150 crores ఆఫ్ ఇండియన్ కమ్యూనిటీ ఉంది కాబట్టి సో మనం ఎక్కడ ఉన్నా సరే ఏ రకంగా ఉన్నా సరే బయట వాళ్ళని ఇన్వైట్ చేయాలి, మనము బయటకు వెళ్ళి ఎక్కువగా నేర్చుకొని స్కిల్ డెవలప్ చేసుకొని మనకి ఒక మంచి బెస్ట్ ఆపర్చునిటీ ఎత్తుక్కోవడానికి ఆ రకమైన థింక్ ప్రాసెస్తో ముందుకెళ్ళి సో అందరికీ సపోర్ట్ చేస్తూ మనం సపోర్ట్ తీసుకుంటూ చేస్తే మ్యూచువల్గా బెనిఫిట్ అవుతాం. సో అందరూ కూడా డెవలప్ అవుతాం. సో ఇది నా సజెషన్. ఇక్కడ ప్రాక్టికల్గా ఇక్కడ చూసిన అబ్జర్వేషన్ సిచ్యువేషన్ బట్టి మీకు చెప్పాను. సో ఫైనల్లీ సో ఎనీహౌ సో ఏ రకంగా మనకు డేటా సెంటర్ వచ్చినా సరే వచ్చింది కాబట్టి ఎంఓయూ అయ్యింది కాబట్టి దాన్ని పాజిటివ్ సిస్టమ్ ముందుకి వెళ్ళాలని కోరుకున్నాం. సో ఇది ఒక ఫ్యూచర్ జనరేషన్స్ కానీ ప్రజెంట్ ఏదైతే చేస్తున్న కరెంట్ జనరేషన్స్ కానీ అలా వస్తున్న చదువుకుంటున్న పిల్లకాయలు కానీ మంచి ఆపర్చునిటీస్ క్రియేట్ చేసి ఒక డెవలపింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తుందని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాను. సో ఛానల్కి మర్చిపోవడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ పాయింట్ ఆఫ్ ఒపీనియన్ని ఇన్ ద పాయింట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ డెవలప్మెంట్ వేలో థింక్ చేసి అక్కడ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.